విప్లవ వీరుడు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక త్యాగరాజ మండపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరు సీతారామరాజు చిత్రపటానికి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షుడు చంద్రారెడ్డి మాట్లాడుతూ అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి స్వాతంత్ర సమరంలో అసాధారణ పోరాటం సాగించిన మహనీయుడని కొనియాడారు. ఆయన త్యాగం, దేశభక్తి, ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్, నార్త్ మండల బీజేపీ అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, సెంట్రల్ మండల బీజేపీ ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు రామ్ కుమార్, కుప్పురెడ్డి రామకృష్ణారెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, పోలే జనార్దన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, మిట్టపల్లి బ్రహ్మానందం, మనోహర్, టీచర్ తిరుమలయ్య, తులసిరామ్ నాయుడు తదితరులు పాల్గొని అల్లూరు సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు భారతదేశ స్వతంత్రానికి రాకముందు మన్యవీరుడైన అల్లూరి సీతారామరాజు గారి జయంతి దినోత్సవం. ఈరోజు ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన ఉద్యమానికి కూడా ఆంగ్లేయులు భయపడిన రోజులు ఉన్నాయి. ఆయన ఆంగ్లేయులు షూట్ చేయడం వస్తే కూడా ఆయన భారత్ మాతాకి జయని, భారతదేశ స్వతంత్రం వచ్చేదానికి ఏదైనా నా ప్రాణాలను అర్పిస్తానని ముందుకొచ్చిన వీరుడు. ఇంతమంది ఎందరో త్యాగ పురుషుల వల్లనే భారతదేశానికి స్వతంత్రం రావడానికి వీళ్ళందరూ కారకులు. మనం ఇండిపెండెంట్ 1947లో వచ్చినా ఈయన ఆ లోపలనే ఉద్యమాలు ఎన్నో చేసి ఆంగ్లేయుల్ని ఉట్టడుగుడిచ్చాడు. ఈవెన్ బ్రిటిషుని కూడా వచ్చి ఏ విధంగా కంట్రోల్ చేయాలని పోలీసులంతా మిలిటరీ అంతా ఇచ్చి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే కూడా షూట్ చేసిన కూడా వెనక అడుగులేలా. చాలామంది మధ్యస్థం చేస్తారు, నువ్వు తప్పించుకొని పో, వదిలేస్తారు. అయినా కూడా ఆయన తప్పించుకోవాలి. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహావీరుడు, మహాధన్యుడు అల్లూరి సీతారామరాజు గారు ఈరోజు జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడంలో మాకు చాలా ఆనందకరమైన విషయము. ఒక విధంగా ఆయన చనిపోవడం కూడా ఉద్యమంలో మనం దిగులు చెందాల్సిన సమయం.